వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, పనసకాయతో హల్వా చేస్తున్నాను. ఇదిగోండి, ఒక పెద్ద పనసకాయ తెచ్చుకున్నాను. కొన్ని పనసకాయ ముక్కలు తీసుకున్నాను. గింజలు తీసేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పనసకాయ ముక్కల్ని మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసాను. ఆ పనసకాయలతో హల్వా చేస్తున్నాను. చూడండి, అదే స్వీట్ అంటారు, దాన్ని హల్వా అంటారు. చూడండి ఎలా చేస్తున్నానో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కాసిన డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేస్తున్నానండి, వేయటానికి, గార్నిష్కి వేయటానికి. చూడండి, ఇలా పేస్ట్ చేశాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బౌల్ పెట్టి పనసకాయ పేస్ట్ మొత్తం వేసేసి, పనసకాయ ముక్కల పేస్ట్ చక్కగా వేసేసి, అదే అండి పనస గింజల పేస్ట్ శుభ్రంగా వేసేసి, అది అరటిపండులా ఉంటుంది కదా, అది వేసేసాను. వేసేసి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసాను. 2 స్పూన్ల నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉన్నాను. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కాస్త బెల్లం, కాస్త పంచదార వేస్తాను. చూడండి, పనస తొనలు ఒక 1/2 కేజీ తీసుకున్నానండి నేను. 1/2 కేజీ పనస తొనలకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించానండి. ఇప్పుడు 100 గ్రాముల బెల్లం వేస్తున్నాను. చూడండి, ఒక 50 గ్రాములు పంచదార వేస్తున్నానండి. ఈ 2 కలిపి కొంచెం సేపు, ఒక 10 నిమిషాల సేపు తిప్పుతూ వండుకోవాలండి. మాడకుండా చూసుకుంటా 10 నిమిషాలు తిప్పుతూ వండుకోవాలి. చక్కగా పాకంలాగా వచ్చేస్తుందండి. సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి పనస తొనల స్వీటు. ఇలా ఒక 10 నిమిషాలు తిప్పుకుంటా వండుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. చూడండి, హల్వాలో వేసుకోవడానికి ఒక 3 యాలక్కాయలు కల్లంలో వేసి దంచాలండి. ఇలా మెత్తగా దంచాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉండాలండి. చూడండి, ఇలా ఇంకా బాగా దగ్గరకు అయిపోవాలండి. ఇది స్వీటు ఉడుకుతూ ఉండాలి. ఉడికిన తర్వాత ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంకా యాలక్కాయల పౌడర్ వేసుకోవాలండి. అప్పుడు స్వీట్ అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇంతేనండి. నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకున్నాను. ఇలా చేసుకోవాలి.
పనస తొనలతో స్వీటు చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు పంచదార బెల్లం మొత్తం సరిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. టేస్ట్ చూసానండి, చాలా సూపర్గా ఉంది. ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.